ఒక రత్నం పిచ్చివాడి చేతిలో ఉంటే అది రాయి అవుతుంది, అదే వ్యాపారి చేతిలో ఉంటే అది వజ్రం అవుతుంది అంటారు. నిజంగా విలువ లేని చోట మనం ఎంత వెతికినా కూడా ఆ విలువ అంటే దానికి వాల్యూని అసలు వెలగట్టరు ఎవరు కూడా. అది వాల్యూ ఉన్న చోట వాడి చేతిలో ఆ విలువైంది ఉండదు. అందుకే మనిషి ఎప్పుడైనా సరే తన చేతిలో ఏదైతే ఉందో దాన్నే విలువైందిగా భావించి బతకాలి, దానికి ఎక్కువ విలువ ఇవ్వాలి. మీ నైపుణ్యం ఏంటో తెలుసుకొని ముందు దానికి విలువ ఇవ్వడం మొదలుపెట్టండి, దాని వాల్యూ ఆటోమేటిక్గా అదే పెరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, కట్టెలు అమ్మేవాడి చేతికి పూలు ఇస్తే దాన్ని అస్సలు అమ్మలేడనమాట. అందుకే మనం ఏం చేయగలుగుతామో, మనకేమొచ్చు, మనం ఏం చెయ్యాలి, ఇది మాత్రమే ఆలోచించండి. పక్కన వాడు ఏం చేస్తున్నాడో అదే మనం చెయ్యకూడదు. మనకి తెలిసింది మన నైపుణ్యం ఏంటో తెలుసుకొని అది మాత్రమే మనం చేయగలగాలి.